దేవునికి మధ్య తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించే రక్తపు బలి ఇప్పుడే ప్రారంభమైంది. ఇతడు తిరుగుబాటు లేవదీయుట, చక్రవర్తికి పన్ను చెల్లింపకుండుట, తను తాను క్రీస్తుననియూ రాజుననియూ చెప్పుకుంట మేము స్వయంగా ఉన్నాము అని ఆయన మీద వారంతా నేరము మోపసాగారు. పిలాతు యేసును పరీక్షించిన పిమ్మట ఆయన నిర్దోషి అని తీర్పు చెప్పాడు. కానీ శివవేయుడు శివవేయుడు అని చేసే యూదుల అరుపులకు, ప్రధాన అర్చకుల ధర్మశాస్త్ర బోధకుల బెదిరింపులకు లొంగిపోయి భయపడి పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. సైనికులు ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రాన్ని తొడిగారు. ఓ నా ప్రభువా, నిరపరాధి నిర్దోషి అయిన నీపై దోషి అపరాధి అని ముద్ర వేశారు. ఎంత అన్యాయం! అయినా నీవు పల్లెత్తి మాట్లాడవైతివి. నా దినదిన జీవితంలో కూడా ఎన్నోసార్లు చెయ్యని పాపాలను, ఎరుగని నేరాలను నా తోటి వారు నాపై రుద్దుతుంటారు. నన్ను అన్యాయంగా విమర్శిస్తుంటారు. నిరపరాధి అయిన నాపై దోషి అన్న ముద్ర వేస్తుంటారు. ఇట్టి సందర్భాలలో నేను మీలాగే నిశ్శబ్దంగా సహించి వారిని క్షమించి ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి స్వామి. శిలువ మ్రానును ప్రభు ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూద ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడువను ప్రభు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు. ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయే. ఎంతటి పరితాపకరమైన పరిస్థితి ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. పగిలి పగిలేను రక్తపు ధార బంధువులు రారే
కరుతో పొంగడి కన్నీటి ధారతో వచ్చి తిని ఓదార్పుడువా వచ్చి తిని ఓదార్పుడువా. మూడవ స్థలము యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. నాలుగవ స్థలము యేసునాథునికి శిలువను మోసుకొని పోయే దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము. శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలు వస్తుంటాయి. కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు గండెలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. పరలోక బంధున్న మా తండ్రి,
నా సిలువ మోయుటకు ఒసగుము శక్తినెప్పుడు ఒసగుము శక్తినెప్పుడు చిందిన రుదిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుదిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొలది నిలచి ఉన్నాడు కాలకడపై మొహమ్మద్ జల్ ఎటు జల్లు తలుపు కింద అడుగులో ఉంటుంది శుభ్రంగా కళ్ళు మూసుకో ఆరవ స్థలము భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకు ఒక వస్త్రము అందజేయుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వెరోనికమ్మ యేసు ప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసు ప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది, దుఃఖ
దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తరము ఆమెకి అందించారు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు నీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కానీ అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కానీ నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలము ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా నీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్లీ నెలకూలాడు. గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తం నెరవేర్చటం. మా పాప భారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలపోల్చింది మా పాపములే. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ లేవలేకపోతున్నాం. మీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక నుండైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయాన్ని నా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. బయటకు రేం కదా.
బకెట్ ఎవరు చెప్పారు? అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన శిలువ క్రింద మరోసారి కుప్పలు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కానీ వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు. ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభు సౌలుతో పలికిన మాటలు మళ్ళీ మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరు అనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్ట నష్టాలు ఎంతో స్వల్పమైనవి అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువ అనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్టుంటుంది. ఇది చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెళ్ళుబుకుతుంది. గొలుసు వల్ల వచ్చే దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. పదవ స్థలము మరి సిలువ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివేయాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగాడు. అప్పుడు ప్రభు అనుభవించిన వేదన చెప్పనది గాని. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకొని పోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ. ఇది మంచి కట్టండి జనాలు. పాడపాడండి ఒక పాట పాడండి, ఏదైనా పాట పెట్టబ్బాయి, ఒక పాట పెట్టు. వీళ్ళు బాలర్లు కానీ మైకులు ఉంటే పాడుతుంది.
గుడిలో ఉంచుట. యేసుక్రీస్తువా, నిన్ను ఆరాధించి నీకు స్తోత్రము చేయుచున్నాము. అది పాస్కా పండుగకు ఆయత్తపడు దినం. అందుచేత యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినం, ఆనాడు దేహములు శిలువపై ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వారిని తీసివేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికి మరణించి ఉండడాన్ని చూసి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. యూదుల పట్టణమగు పరిమళ నివాసి అయిన యోసేపు అనుభవముండు. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యానికై నిరీక్షిస్తూ ఉన్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్లి అనుమతి పొంది యేసుని దేహాన్ని శిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో ఉంచాడు. వ్యాకులతో నిండిన అమ్మ, నీకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మూగదైన భాషలో వీడుకోలు చెప్పవలసి వచ్చింది. అప్పుడు నీవు అనుభవించిన దుఃఖం ఎవరికి వర్ణింపసాధ్యం? బాల యేసుని నీ స్వంత హస్తాలతో లాలించిన నాటి నుండి కల్వరి కొండ వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి నీ మనసులో కూర్చుంటాయి కదా. ప్రభువు నన్ను నీ కుమారునిగా చేశాడు. నేను పూర్ణ ఆత్మతో నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను. నాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన నీ ఒడిలో దాగి ఉండే అవకాశం దయచేయి. నీవు నా కష్టకాలంలో తప్పక తోడుంటావని విశ్వసిస్తున్నాను. తల్లికి తగిన పుత్రునిగా జీవిస్తాను. ఏ విధంగానైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పరలోకమందున్న మా తండ్రి,